రాజు ఇచ్చిన విత్తనాలు ఉడికించినవి. ఎందుకని తెలుసుకోవాలంటే ఈ కథ వినాలి. పూలతో మెరిసే రాజ్యంలో ఒక జ్ఞానిరాజు నిజమైన మనసును వెతికాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక విత్తనమిస్తున్నాను. దాన్ని పెంచండి. నిజమైన రాజు దానితోనే వికసిస్తాడు. పిల్లలు ఆనందంగా పరిగెత్తారు. వారి కళల్లో సింహాసనం మెరిసింది. ఆ పిల్లల్లో ఒకడు ఆరవ్. చిన్నవాడే కాని మనసు పెద్దది. ఆరవ్ ప్రేమతో జాగ్రత్తగా విత్తనం నాటాడు. రోజులు గడిచాయి. వర్షాలు, రాత్రులు, ఉదయాలు వచ్చిపోయాయి. కాని మొలక రాలేదు. ఆరవ్ మనసు దిగులయింది. కాని అతని నిజాయితీ మాత్రం కదల్లేదు. ఏం జరిగిందన్నా, నువ్వు నిజం చెబు బిడ్డా, నిజం ఎప్పటికీ గెలుస్తుంది. 1 సంవత్సరం తర్వాత అందరూ తమ మొక్కలతో తిరిగి వచ్చారు. కాని ఆరవ్ చేతిలో మాత్రం ఖాళీ కుండ మాత్రమే ఉంది. నీ కుండ ఖాళీగా ఎందుకుంది బిడ్డా? రాజా, నేను ప్రతిరోజూ నీరు పోశాను, కాని మొలక రాలేదు. ఇతర పిల్లలు నవ్వారు. కాని రాజు ఆ నవ్వుల్లో నిజం విన్నాడు. ఈ విత్తనాలు ఉడికించినవే. మొక్కలు పెరగవు. నిజం చెప్పిన ఆరవ్ నిజమైన రాజు. నిజం నెమ్మదిగా మొలుస్తుంది, కాని ఎప్పటికీ వికసిస్తుంది. మోరల్: నిజం ఎప్పటికీ పరాజయం చెందదు.